శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 20వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నిన్నటి రోజున వర్షాకాలం పూర్తయిపోయింది. నేడు శరత్కాలం ప్రారంభమైంది. ఈ శరత్కాలంలో ఉన్నటువంటి సందర్భాలు ఎలా ఉన్నాయనేటువంటిది వ్యాసులు వారు వర్ణిస్తున్నారు. 32 శ్లోకాల వరకు కూడా వర్షాకాలంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రకృతి అందాలని వర్ణించారు. అటు వేదాంత పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో రకాలైనటువంటి అర్థాలు, ఉపమానాలు తీసుకొచ్చారు. ఇక శరత్కాలంలో మేఘాలు ఎలా ఉన్నాయి, వృక్షాలు ఎలా ఉన్నాయి, జలాశయాలు, సముద్రుడు ఎలా ఉన్నాడు, అలాగే చిన్న చిన్న మడుగులు, నీటి గుంటలు, అందులో ఉండేటువంటి జలచరాలు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఎట్లా ఉంది అనేవన్నీ కూడా ఈ శరత్కాలంలో ఉండేటువంటివి, నీరు స్వచ్ఛంగా మారటం మొదలైనటువంటివన్నీ కూడా ఏ విధమైనటువంటి ఉపమానాలతో వర్ణించారు అనేది మనం నేర్చుకోవాల్సి ఉంది. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇరవయో అధ్యాయంలో 32 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. వర్షాకాలం 32 శ్లోకాలతో అయిపోయింది. శరత్కాలం ప్రవేశించింది. ఏవం నివసతోస్తస్మిన్ రామకేశవయోర్వ్రజే శరత్సమభవత్ యజ్జిత్వ్యభ్రా స్వచ్ఛాంబ పరుషానిల. స్వచ్ఛమైనటువంటి నీటిని అందించేటువంటి శరత్కాలం అనేటువంటిది వచ్చిందయ్యా. ఎప్పుడంటే ఏవం నివసతో తస్మిన్ వ్రజే, ఈ విధంగా బలరామకృష్ణులు ఇద్దరు కూడా గోపాలకులతో, గోవులతో ఆ వ్రజంలో ఈ విధంగా నివసిస్తూ ఉండగా శరత్సమభవత్, శరత్కాలం అనేటువంటి వచ్చింది. శరజ్యోత్స్నాశుద్ధాం, సౌందర్యలహరిలో అత్యద్భుతమైనటువంటి సరస్వతీదేవి ప్రార్థనలు ఉన్నాయి. అట్లాంటి శరత్కాలం శరదా, దాంట్లో ఇక శరత్కాలాన్ని వర్ణించి శరదా నీరజోత్పత్త్యా నీరాణి ప్రకృతిం యయుః భ్రష్టానామివ చేతాంసి పునర్యోగ నిషేవయా. శరదా నీరజోత్పత్త్యా, నీరజ ఉత్పత్త్య, నీరజదళ నయన, నీరజేక్షణ అంట, పద్మాల వంటి కళ్ళు కలిగినటువంటి స్వామి. అట్లాంటి నీరజ ఉత్పత్త్య శరద అంటే పద్మాలని ఉత్పత్తి చేసేటువంటి కాలం శరత్కాలం. శరదా నీరజోత్పత్త్య నీరాణి ప్రకృతిం యయుః. ఎప్పుడైతే పద్మాలు వికసిస్తాయో, కలుగులు వికసిస్తాయో, అప్పుడు నీరు, మలినమైనటువంటి నీరంతా కూడా, ఆ మలినమైనటువంటి ఆ దుమ్ము, ధూళి మొదలైనటువంటివన్నీ, ఆ వరదలు కొట్టుకొచ్చినటువంటి, వర్షాలకు వచ్చినటువంటివంతా కూడా కిందకి దిగిపోయి స్వచ్ఛమైనటువంటి నీరు పైకి తేలుతూ ఉంటుంది. నీరాణి ప్రకృతిం యయుః, స్వచ్ఛమైనటువంటి నీరు. అది ఎలా ఉందయ్యా అనేది వర్ణిస్తున్నారు ఇక్కడ. భ్రష్టానామివ చేతాంసి పునర్యోగ నిషేవయా. భ్రష్టానామివ చేతాంసి, చేతస్సు, వారి యొక్క మనస్సు. అంటే యోగభ్రష్టులైనటువంటి వారు యోగ సాధన చేస్తూ 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 పరిపరి విధాలుగా ఇంద్రియాల చేత వశీకృతమైపోయి అటు ఇటు అడ్డదిడ్డమైనటువంటి మార్గాలలో వెళ్ళిపోయి యోగం భ్రష్టమైపోయి చివరికి తర్వాత మళ్ళీ ఆ ఇంద్రియాలని నిగ్రహించుకుని, వశపరుచుకుని, కాలాన్ని అన్ని కూడా అనుకూలంగా మార్చుకుని యోగ సాధన చేయడానికి నిర్మలమైనటువంటి చిత్తంతో మళ్ళీ యోగ సాధన ప్రారంభించేటువంటి యోగ సాధకుల్లాగా ఉన్నారయ్యా అని చెప్పి చెప్తున్నారు. ఎంత
దృఢ సంకల్పం కావాలి అంటే ఇంద్రియ నిగ్రహం కోల్పోయి సాధకులైనటువంటి వాళ్ళు అటు ఇటు చిన్నాభిన్నంగా వాళ్ళ మనసు పరిగెత్తింపచేస్తూ వ్యసనాలకి బానిసలైపోయి ఈ విధమైనటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి యోగ సాధనలోకి మళ్ళీ పరమాత్మ అనుగ్రహంలోకి రావాలి అంటే ఎంత దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి, ఎంత భగవద్ అనుగ్రహం ఉండాలి, ఎంత ఇంద్రియ నిగ్రహం ఉండాలో అటువంటివన్నీ కూడా పునర్యోగ నిషేవయ మళ్ళీ తిరిగి పొంది యోగ మార్గంలో మళ్ళీ యోగాభ్యాసంతో పరమాత్మని సేవించడానికి కూర్చున్నటువంటి సాధకుల్లాగా ఉన్నాడయ్యా. ఆ శరత్కాలం అలా వచ్చింది. ఆ నీళ్లు, ఆ జలాశయాలన్నీ కూడా మళ్ళీ ఆ విధంగా స్వచ్ఛంగా మారిపోయినాయి. ఇప్పటిదాకా మరి ఎలా ఉన్నాయి? భ్రష్టానామివ చేతాంసి, యోగ భ్రష్టులైపోయినటువంటి యోగుల్లాగా ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. ఆ వర్షాకాలంలో ఆ నీళ్లు చెల్లాచెదరగా ఇటుపడితే అటు ప్రవహించడం, కట్టలు తెగిపోయి ప్రవహించడం, కట్టలు తెగిపోయి విశృంఖలంగా అలా అలా ఊళ్ళ మీద పడిపోవటం ఆ నీళ్ల గుంటల్లో. ఈ విధమైనటువంటి వర్ణనంతా అంతకుముందు చేశాం. ఇప్పుడు మళ్ళీ స్థిమిత పడింది మనసు, వాతావరణం స్థిమిత పడింది. ఎందుకంటే ఉరుములు పిడుగులు లేవు, మేఘాలు గర్జనలు లేవు. కాబట్టి విషయవాంఛలకి మనసు వెళ్ళటల్లా, స్థిమితంగా ఉంది, స్థిరంగా ఉంది, ప్రకృతి అనుకూలంగా ఉంది. యోగ సాధకుడు కూర్చునేటువంటి స్థితి ఇది. అట్లాంటి అసంగత్వము మొదలైనటువంటి సత్సాంగత్యం ఉండాలి, కానీ అసత్సాంగత్యం అనేటువంటిది ఉండకూడదు. అట్లాంటి అసత్సాంగత్యాలు మొదలైనటువంటి వదిలిపెట్టి చక్కగా ప్రాణాపానయం ఏవైతే యోగ మార్గాలు ఏవైతే ఉంటాయో, ప్రాణయమాదులు ఏవైతే ఉంటాయో, ఆ యమ నియమ ఆసనాదులు మొదలైనటువంటివన్నీ కూడా యోగ మార్గాన్ని అవలంబించుకుని యోగ సాధకుడు మళ్ళీ చక్కగా తపస్సుకి యోగ స్థిరచిత్తాన్ని చేసుకుని కూర్చున్నటువంటి సాధకుల్లాగా ఉన్నదయ్యా అని చెప్పి వర్ణించారు ఈ శ్లోకంలో. అట్లాగే పరమాత్ముడి యొక్క భక్తి వలన ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి అశుభాలు నాశనమైపోతాయి అనేటువంటిది వర్ణిస్తున్నారు తర్వాత శ్లోకంలో. పరమాత్ముని మీద భక్తి, పరమాత్ముని యొక్క అనుగ్రహం ఉంటే అశుభాలు అనేటువంటివి ఉండవు. వ్యోమ్నోబ్దం భూతశాబల్యం భువ పంకమపామలం శరజ్జహారాశ్రమిణాం కృష్ణే భక్తిర్యథా శుభం. కృష్ణే భక్తి యథా అశుభం. యథా శుభం కాదు, అక్కడ పక్కన ఆ అనే అక్షరం ఉంది, సంధి జరిగిపోయింది. అశుభం యథా. కృష్ణుని మీద భక్తి ఉన్నటువంటి వారికి అశుభాలు అనేటువంటివి ఉండవు. ఇంకా కృష్ణుని మీద చిత్తము నిలిపినటువంటి సాధకుడికి ఇంకా అశుభాలు ఎక్కడుంటే అన్ని శుభాలే. అశుభాలు అనేవి ఏ విధంగా అయితే తొలగిపోతాయో అనన్యమైనటువంటి కృష్ణ భక్తి కలిగినటువంటి సాధకుడికి, అట్లా ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు అప్పటిదాకా గర్జించి వర్షించి ఉరుములు పిడుగులు మొదలైన మెరుపులతో అలా నడిపించి అల్లరి అల్లరి చేసినటువంటి మేఘాలన్నీ కూడా నిశ్శబ్దమైపోయినాయి. వ్యోమ్నోబ్దం భూతశాబల్యం భువ పంకమపామలం. వ్యోమ్న అనే పదానికి అర్థం ఆకాశము అని అర్థం. ఆ శరత్కాలం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆ ప్రవేశించడంతో ఆకాశంలో ఉండేటువంటి ఆ మేఘాల సవ్వడి అంతా తగ్గిపోయింది ఒకసారి. విపరీతమైనటువంటి వర్షాల వలన కింద పడినటువంటి ఆ వర్షానికి బురదమయం, ఎక్కడ చూసినా బురదమయం. చిత్తడి నేలలు, మట్టి నేలలంతా బురదమయమే కదా. ఆ బురదలకి ఈ వాగులు వంకలు పొంగి పొరలతో అలా కట్టలు తెంచుకొని పొలాల్లోకి ప్రవహించడం, ఆ పొలాల్లో అనేకమైనటువంటి క్రిమి కీటకాదులు ఉత్పన్నమవటం, తేళ్లు, జర్రులు, పాములు మొదలైనటువంటివి, విష జంతువులు కూడా అనేకమైనటువంటి క్రిమి కీటకాదులు మొదలైనటువంటివన్నీ ఉత్పత్తి అవటం, ఈ భూమి మీద ఉన్నటువంటి రకరకాలైనటువంటి కాలుష్యాలన్నీ కూడా నశించిపోతాయి మొత్తం అంతా. ఈ శరత్కాలం అన్నీ కొట్టుకెళ్ళిపోతాయి వర్షపు నీళ్ళు అన్నీ. ఇప్పుడు శరత్కాలంలో అన్ని మీద పడిపోయి జలాలన్నీ స్వచ్ఛమైపోయి శరజ్జహారాశ్రమిణం కృష్ణే భక్తిర్యథా శుభం. శ్రీకృష్ణ పరమాత్ముని మీద ఈ విధమైనటువంటి అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి సాధకులకి అశుభాలనేవి వెంటనే ఇలా తొలగిపోతాయ్యా. ఎలా అంటే వర్షాకాలం అయిపోగానే ఆ మేఘాలు తొలగిపోతాయి, అంతేకాకుండా కింద బురద ఇవన్నీ పోతాయి,
క్రిమికీటకాదులు వచ్చినటువంటి క్రిమికీటకాదులు కూడా లోపలికి వెళ్ళిపోతాయి భూమి లోపలికి. కాబట్టి నిర్మలం అయిపోతూ ఉంటుంది, మళ్ళీ స్వచ్ఛం అయిపోతూ ఉంటుంది. అలా ఒక్కసారి భూమిని వాష్ చేసి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాడు వర్షాకాలం వరుణదేవుడు. అయితే అనన్యమైనటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో, అశుభాలు అనేటువంటివి చతురాశ్రమాలలో ఉన్నటువంటి వాళ్ళకి అనేక రకాలైన అశుభాలు కలుగుతాయి. చతురాశ్రమాలు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు అనబడేటువంటి ఈ 4 ఆశ్రమాల వారికి కూడా అనేక రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి సంసారాలు. ఏ వయసు వాళ్ళకి ఆ వయసు కష్టాలే అనుభవించినటువంటి వాళ్ళకి తెలిసి వస్తుంది. ఎందుకంటే 70లో 80లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ బ్రహ్మచర్య దీక్షను అనుభవించి వచ్చారు, గృహస్థాశ్రమాన్ని అనుభవించారు. తర్వాత వానప్రస్థంలో కొంతమంది గృహస్థంలో ఉంటూ వానప్రస్థంగా జీవించేటువంటి యోగులు ఉన్నారు, సన్యాసానికి సిద్ధమవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఏ స్థాయిలో ఉండేటువంటి అశుభాలు, కష్టాలు, ఉపద్రవాలు ఆ స్థాయిలో ఉంటూనే ఉంటాయి. బ్రహ్మచర్యాశ్రమం తీసుకోండి, విద్యార్థి ఏముంది, హాయిగా చదువుకుంటాడు, వాడి కష్టాలు ఏముండవు అనుకుంటాం. కానీ బాల్య చాపల్యంతో ఉండేటువంటి అజ్ఞాన అంధకారాలు మొదలైనటువంటివన్నీ కూడా ఈ ఇవన్నీ ఆపదలే వాడి. ఎంతసేపు చదివినా రాదో పక్కన గురువు గారు కొడుతూ ఉంటారు, పక్కన సమస్య చెప్పు, ఇంకా గట్టిగా చెప్పు, రుద్రం చెప్పు అంటూ ఆ వేదము గాని, ఆ శ్లోకాలు గాని, అమరకోశాలు గాని, ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక సైన్స్ విజ్ఞాన శాస్త్రాలు ఎంతమందికి వస్తాయి, ఎంతమంది అలా మధ్యమ స్థాయిలో ఉండిపోతున్నారు. అందరికీ వంట పడుతుందా ఆ బ్రహ్మచర్య? ఎందుకంటే మనస్సు, బుద్ధి అనేటువంటి పరిపరి విధాలు పరిగెడుతూ ఉంటుంది, వాడికి కూడా కొత్తవి నేర్చుకుంటూ ఉంటాడు. ఒకదాని మీద స్థిరచిత్తం ఉన్న వాళ్ళు పర్వాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అనేకమైనటువంటి విధాలలో, అనేకమైనటువంటి కోణాలలో ఇంకా ముందుండాలని చెప్పి ఆలోచించేటువంటి వాళ్ళు ఒకే విషయం మీద స్థిరమైనటువంటి బుద్ధి పెట్టలేరు. ఇది బ్రహ్మచర్య దీక్షలో ఉండేటువంటి అశుభాలు. ఇవన్నీ దేని వల్ల పోతాయంటే దైవానుగ్రహం వల్ల పోతాయి, కృష్ణ భక్తి వల్ల పోతాయి, ఇంకేమెక్కల్లా. అనన్యాశ్చింతయంతో మా అంతే. అలాగే గృహస్థాశ్రమం తీసుకోండి, గృహస్థాశ్రమంలో వచ్చేటువంటి కష్టాలు అనేకమైనటువంటి ఉంటాయి. ఇంద్రియ సుఖాలకు లోనైపోతూ ఉంటారు, అనేకమైనటువంటి వ్యసనాలకు లోనైపోతూ ఉంటారు. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, కష్టాలు వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని కూడా అధిగమించాలి, సత్సాంగత్యం చేసుకుంటూ ఉండాలి, భగవత్ సేవ చేస్తూ ఉండాలి, అతిథి సేవ చేస్తూ ఉండాలి. గృహస్థ జీవితంలో ఉండేటువంటి కష్టాల్ని దాటాలి అంటే కృష్ణే భక్తిర్యథా శుభం. అలాగే గృహస్థాశ్రమం కూడా పాటించినటువంటి వాళ్ళు 48 వయస్సు దాటిన తర్వాత వానప్రస్థాశ్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేవాళ్ళు పూర్వకాలంలో రాజులు. 50 సంవత్సరాలు వానప్రస్థాశ్రమము అంటే అరణ్యాల్లోకి వెళ్ళటము, లేకపోతే చక్కటి ఆశ్రమాలు చూసుకుని జీవించడము, లేకపోతే చక్కగా లేదా ప్రజల మధ్యలోనే, అందరి మధ్యలోనే, ఇంట్లోనే ఉంటూ ఏది అంటనట్టుగా భగవత్ చింతనలో గడిపేయడం వానప్రస్థం. ఇప్పుడు అరణ్యాల్లో పోయి నివసించేయటము అవకాశాలు లేనప్పుడు దానికి అనుగుణమైనటువంటి విధంగా మనం కాలానుగుణంగా మార్పులు తెచ్చుకోవాలి. మనం జీవించేటువంటి పరిస్థితిని కాలానుగుణంగా మార్చుకోవాలి. అది లేదు. మరి ఈ వానప్రస్థంలో వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఎన్నో ఆపదలు, కష్టాలు, అశుభాలు ఉన్నాయి. ప్రతిదీ ఏదో ఒకటి అడ్డమే. ఎందుకంటే 50 ఏళ్ళు వచ్చింది, 60 ఏళ్ళు వచ్చింది, తీర్థయాత్ర చేద్దామని అంటే ఉండు, అబ్బాయి పెళ్లి అయిపోతుంది చూసొద్దాం, అమ్మాయి పెళ్లి అయిపోతుంది చూడండి, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు అయిన తర్వాత ఇదే కదా. సత్యనారాయణ స్వామి వ్రత కథలో ఆ కథ ఉంటుంది కదా, ఆ వయసుడు ఒకదానికి పెండింగ్ వేస్తూనే ఉంటాడు. వ్రతం ఎప్పుడు చేస్తావా అంటే ఆ తర్వాత దీని తర్వాత ఆ తర్వాత మనవడు మనవరాలు వాళ్ళ ముచ్చట్లు కూడా ఆ ముచ్చట కూడా తీరిన తర్వాత చేసుకుందామండి. ఆ తర్వాత వానప్రస్థం, ఆ తర్వాత తీర్థయాత్రలు, ఆ తర్వాత భగవంతుడు భాగవతం, ఆ తర్వాత ఇవే అడ్డంకులు, ఇంకేం అక్కర్లేదు. అంటే గృహస్థ జీవితం గడిపేసి చక్కగా పిల్లలకి బాధ్యతలు అప్పగించినా కూడా ఈ వ్యామోహాలు అనేటువంటి ఉన్నాయి చూసారా, అటాచ్మెంట్స్, ఇవి సంఖ్యలలాగా అడ్డుపడుతూ ఉంటాయి భగవంతుడి మీద భక్తి భావాన్ని కలిగించకుండా. కాబట్టి అనన్యమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాడు ఎక్కడ ఉన్నా సరే, సమాజంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, అందరి మధ్యలో ఉన్నా, వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతూ ఉండటం అనేటువంటిది యోగ సాధకులకి, కొంతమంది యోగ సాధకులకి మాత్రమే సాధ్యం ఉందని చెప్పచ్చు. అది కూడా పరమాత్మని యొక్క చరణాలు పట్టుకుంటేనే అవుతుంది, లేకపోతే లేదు. అందువల్ల కృష్ణే భక్తిర్యథా శుభం. సన్యాసులకు కూడా ఉంటుంది ఇట్లాంటి కష్టాలు చాలా ఉంటాయి.
సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి వాళ్ళు కూడా సన్యాసం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ మనసు మళ్ళీ తిరిగి అవసరంగా తీసుకున్నానా, మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు చూస్తే బాగుండేది, ఇంకో 5 ఏళ్ళు చూస్తే బాగుండేది, తొందరపడ్డానేమో అని మళ్ళీ మనసు తిరోగమనంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ ఒకసారి. అటువంటిది రాకూడదు. కాబట్టి కృష్ణుని మీద భక్తి అనేటువంటిది అనన్యస్యం. ఆ విధంగా ఉంటేనే ఇవన్నీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, అనేకమైనటువంటి కష్టాలు ఉపద్రవాలు అన్ని కూడా భగవంతుడి యొక్క చింతనతో తొలగిపోతూ ఉంటాయి. ఎట్లా అంటే శరత్కాలంలో ఏ విధంగా అయితే చక్కగా ఆకాశంలో ఈ మేఘాలు కానీ, ఈ బురద నీరు, అలాగే ఈ చీవురు, ప్రాణికోటి మొదలైనటువంటివన్నీ కూడా ఏ విధంగా సెటిలైట్ అయిపోయి నిర్మలంగా ప్రశాంతంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. ఆపదలని తొలగిపోయి ఇదిగో ఈ చాతుర్వర్ణ్యాల వాళ్ళు, చతురాశ్రమాల వాళ్ళు కూడా సుఖంగా ఉంటూ ఉంటారు భగవంతుడి యొక్క అనుగ్రహం. సర్వస్వం జలదాహిత్వా విరేజు శుభ్రవచ్చసః యథా యథా త్యక్తైషణా శాంతామునయో ముక్త కిల్బిషాః. యథా త్యక్త ఈషణాః. ఈషణములు అంటే కోరికలు. సర్వస్వం జలదాహిత్వా విరేజు శుభ్రవచ్చసః. జలదా అంటే జలమును ధరించినటువంటివి, జలమును ఇచ్చేటువంటివి, జలమును ధరించేటువంటివి ఏమిటంటే మేఘాలు. జలాన్ని ఇచ్చేటువంటి మేఘాలు సర్వస్వం జలం హిత్వా, సమస్తమైనటువంటి జలధారాల్ని అలా ప్రాణికోటి జీవనాధారం కోసం స్వచ్ఛమైనటువంటి ఆ వర్షాన్ని అలా విడిచిపెట్టేసి మేఘాలు అలా వస్తాయి, అలా కుమ్మరించేసి ఎంటీ అయిపోయినాయి మేఘాలన్నీ. ఇప్పుడు ఎలా ఉన్నాయి మేఘాలు? అప్పుడు వచ్చినప్పుడు నల్లగా దట్టమైనటువంటి నల్లగా కారు మబ్బుల్లాగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయి? శుభ్రవర్చస విరేజు, శుభ్రమైనటువంటి కాంతితో వెలిగిపోతున్నాయి. ఎందుకని? వాటి భారం అంతా దించేసాయి. ఎప్పుడైతే ఈ భారం దించేస్తామో అప్పుడు మనిషి తేలిక పడతాడు. సాధకుడైనటువంటి వాడు, యోగ సాధకుడైనటువంటి వాడు అప్పుడు తేలిక పడతాడు. అప్పుడు తేజస్సు వస్తుంది. అప్పుడు భగవంతుని మీద చిత్తం అనేటువంటి సాధ్యమవుతుంది. సర్వస్వం జలదాహిత్వా విరేజు శుభ్రవర్చసః. ఉపమానం కూడా పక్కన అదే చెప్తున్నారు. ఇదే సర్వసమర్పణ అంటే మొత్తం సమస్తము సమర్పించేసేయాలి. నీ భారం అంతా దించేసుకోవాలి. యథా ఏ విధంగా అయితే చక్తైషణ శాంతామునయో ముక్త కిల్బిషాః. ముక్త కిల్బిషాః అన్నారు అక్కడ. అంటే తమ సర్వస్వాలని విడిచిపెట్టేసి భగవత్శీలులైనటువంటి వాళ్ళు, భగవంతుడి మీదే మనసు లగ్నం చేసినటువంటి మునులు, మహర్షులు మొదలైనటువంటి వాళ్ళు, వాళ్ళకి ఈషణత్రయములు అని చెప్పంటారు. ఈషణ త్రయములు అంటే ధారేషణ. దార అంటే సంస్కృతంలో భార్య అని అర్థం. భార్య మీద ఉండేటువంటి మమకారము, ప్రేమ, కోరిక మొదలైనటువంటివి. అలాగే ధనేషణ, ధనం మీద ఉండేటువంటి కోరిక. అలాగే పుత్రేషణ, పుత్రుల మీద ఉండేటువంటి వ్యామోహం. ఈ 3 రకాలైనటువంటి చాపల్యాలని త్యక్త వదిలిపెట్టేస్తారు. యథా త్యక్తైషణ, ఈ 3 రకాలైనటువంటి బాధల్ని, ఈ 3 రకాలైనటువంటి సుఖాలని వదిలిపెట్టేసినటువంటి మునులు, సాధకులైనటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు వీటిని త్యజించి పాపరహితులై చక్కగా ఏ విధంగా అయితే ప్రశాంతిని పొందుతారో ముక్త కిల్బిషాః. కిల్బిషములు అంటే కష్టాలు. ఈ కష్టాలన్నీ, ఈ బంధాలన్నీ కూడా వదిలించుకుని మునయః శాంతాః యథా, ఏ విధంగా శాంత చిత్తులై ప్రశాంతంగా ఉంటూ ఉంటారో అట్లా ఈ మేఘాలనేవి తమ సర్వస్వాన్ని విడిచిపెట్టేసిన తర్వాత అధికమైనటువంటి వర్చస్సుతో ఇంకా విరాజిల్లుతున్నాయ్యా అంటూ వర్ణిస్తున్నారు అక్కడ. కాబట్టి ఏం విడిచిపెట్టాలి, ఏ భారం దించుకోవాలనేటువంటిది మేఘాలేమన్నా నీటిని, మేఘాలు కూడా సాధకులే, అప్పటిదాకా నీటిని ధరించాయి. ఇక్కడేమన్నా ఈ మునులు మొదలైనటువంటి వాళ్ళు విషయ సాంగత్యంతో అంతకాలము ఉండి 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 ఇప్పుడు వాటిని చక్కగా విడిచిపెట్టేసిన తర్వాత శాంత చిత్త భవ సర్వే మునయ. మునులందరూ కూడా శాంత చిత్తులై ప్రశాంతంగా ఇప్పుడు ఆ యోగం మీద ధ్యాస కుదిరింది వాళ్ళందరికీ కూడా. అలాగే అయితే గిరయో ముముచుస్తోయం క్వచిన్న ముముచు శివం యథా జ్ఞానామృతం కాలే జ్ఞానినో దదతే నవ.
ఈ వేదాధ్యయనము మొదలైనటువంటివన్నీ కూడా ఒక్కోసారి గురువులు అర్హులైనటువంటి వాళ్ళకే ఇస్తారు. అర్హత లేకపోతే లేదు నాయన, తర్వాత చూద్దాం. ఉదాహరణకి ఏకలవ్యుడే, ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడు. అర్హత చూశారు ద్రోణాచార్యుడు. ఏకలవ్యుని చూడంగానే వీడికి అర్హత ఉందా లేదా అనేది చూశారు. అర్హత లేదు, ఆశీర్వదించి వచ్చేశారు. అలాగే గిరయో, గిరయ అంటే పర్వతములు, శిఖరములు. గిరయో ముముచుస్తోయం క్వచిత్ నముముచు శివం. మంగళకరమైనటువంటి, చక్కగా శుభకరమైనటువంటి తోయం, శుభకరమైనటువంటి జలాలను, స్వచ్ఛమైనటువంటి జలాలని గిరయ ముముచు, పర్వతాలు విడిచిపెడుతున్నాయట. ఎప్పుడు? క్వచిత్, కొన్ని సందర్భాలు. ఎందుకంటే వర్షం పడుతుంటే కంటిన్యూస్ గా పడిపోతూ ఉంటాయి. ఆ కపిల తీర్థం చూడండి, కొండపైన తిరుపతి దగ్గర నుంచి అలా పడిపోతూ ఉంటాయి ధారలు వర్షాకాలం. శరత్కాలం వెళ్ళండి, అప్పుడప్పుడు పడతాయి, అప్పుడప్పుడు ఆగుతాయి. అలా ఇక్కడ కూడా పర్వతాలు కూడా ముముచుస్తోయం క్వచిత్ క్వచిన్ నముముచు. కొన్ని సందర్భాల్లో పర్వతాలు ఆ జలపాతాలను విడిచిపెడతాయి, కొన్ని సందర్భాల్లో నముముచు, కొన్ని సందర్భాల్లో విడిచిపెడతాయి. ఎప్పుడైతే ఆ నీళ్లు ఆ పర్వతంలోంచి, ఈ కొండలోంచి, ఆ కొండలోంచి ఒక చోట సమీకరించుకుని ఒక్కసారిగా అలా జలపాతంలాగా వచ్చేస్తూ ఉంటాయి, ప్రవాహం. యథా, దీన్ని ఎలా వర్ణిస్తున్నారు, ఉపమానంగా ఎలా చెప్తున్నారు సుఖయోగీంద్రులు? జ్ఞానామృతం కాలే జ్ఞానినో దదతే నవా. అర్హుడైనటువంటి వారికి జ్ఞానామృతం అనేటువంటిది కాలే, తగిన సమయంలో తగినటువంటి వారికి మాత్రమే గురువు గారు అందిస్తూ ఉంటారు. ఎవరు పడితే వాళ్ళకి గురువు గారు అంటూ వెళ్ళిపోయి, గురువు గారు నాకు ఇది ఉపదేశం చేస్తారా, అది ఉపదేశం చేస్తారా అంటే, అలా చేయటం అనేటువంటిది గురువు గారు మొట్టమొదట అర్హుడా కాదా చూస్తారు. తర్వాత తగిన సందర్భమా కాదా చూస్తారు, తగిన కాలము చూస్తారు. ఈ కాల సందర్భాలు ఇవన్నీ కూడా చూసి అర్హుడైనటువంటి వారికి ఆ అర్హత వచ్చిన తర్వాత మాత్రమే అనుకూలంగా ఇచ్చేస్తారు. జ్ఞానామృతం కాలే. యథా జ్ఞానామృతం కాలే జ్ఞానినో దదతే నవా. జ్ఞానినో దదతే నవ. జ్ఞానవంతులైనటువంటి వాళ్ళు, వీడు జ్ఞానవంతుడు, వీడికి ఈ ఉపాసన ఉంది కాబట్టి, ఈ గణపతి మంత్ర ఉపాసన ఉంది కాబట్టి వీడికి తర్వాత మంత్రం ఇవ్వచ్చు అనుకుంటారు. అదే ఉపాసన అయినటువంటి వారికి గణపతి మంత్ర ఉపాసన చేయాలంటే ముందు వీడి సభ్యతా సంస్కారాలు ఎలా ఉన్నాయి గమనించుకుంటారు గురువు గారు. తగిన సమయం వచ్చేదాకా నిరీక్షిస్తారు. వచ్చిన తర్వాత ఉపదేశం చేస్తారు, మంత్రోపదేశం చేస్తారు. ఆ మంత్రోపదేశం చేసిన తర్వాత ఆ మంత్రోపదేశాన్ని వీళ్ళు స్థిరంగా చేసుకుంటున్నారా లేదా గమనించుకోవాలి. బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు కూడా అనేకమైనటువంటి దాన ధర్మాలు తీసుకుంటూ ఉంటారు. ఆ దానం తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు అనేకమైనటువంటి వేలసార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి, పఠిస్తూ ఉండాలి అనేక విధంగా. దానికి తగ్గట్టుగా చేసుకుంటూ ఉండటం అనేటువంటి ముఖ్యం. కాబట్టి అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే ఉపదేశిస్తూ ఉంటారు. అలాగే నైవావిదం క్షీయమాణం జలం గాధ జలేచరా. గాధ అని కనిపించిన చోటల్లా అగాధ అని పెట్టుకున్నా ఇబ్బంది లేదు. అగాధం, లోతుగా. నైవావిదం క్షీయమాణం జలం గాధ జలేచరా. యథాయురన్వహం క్షయ్యం నరా మూఢా కుటుంబినః. మూఢా కుటుంబినః, మూర్ఖులైనటువంటి కుటుంబికులు, పామరులు. నైవావిదం క్షీయమాణం జలం గాధ జలేచరా. ఇంతకాలం వర్షాకాలం వచ్చింది బ్రహ్మాండంగా, తటాకాలు నిండిపోయినాయి, నదులు నిండిపోయినాయి, చెరువులు నిండిపోయినాయి, అన్ని నిండిపోయినాయి. ఆ నిండిపోయినప్పుడు, పొంగి ప్రవహిస్తున్నప్పుడు అనేకమైనటువంటి జలచరాలు దాంట్లో అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని చక్కగా అలా వెళ్ళిపోతూ నదుల్ని ఆశ్రయించుకుంటూ వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయి మహాబ్రహ్మాండమైనటువంటి హాయిగా జీవితాన్ని సాగిస్తూ ఉంటాయి. కొన్ని ఆ నదుల్లోంచి చిన్న ఉపనదుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, ఆ నదుల్లో కొంచెం జీవిస్తూ ఉంటాయి. కొన్ని ఈ నదుల్లోంచి చెరువుల్లోకి వెళ్తాయి, ఆ చెరువుల్లోకి వెళ్ళి ఏదో కొద్దిగా జీవిస్తూ ఉంటాయి. కొన్ని గుంటల్లోకి వెళ్తాయి, ఇంకా చిన్న జలాశయాలైనటువంటి వాటిల్లోకి వెళ్తాయి. ఆ వెళ్ళిన తర్వాత, జలాశయాల్లోకి వెళ్ళిన తర్వాత ఇక వాటి జీవితం శరత్కాలంలో ఎలా ఉంటుంది అనేది ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. నైవా అవిదన్, నైవా ప్లస్ అవిదన్, ఇక్కడ ఆ అనేటువంటి అక్షరం కూడా ఉంటుంది. నైవ అవిదన్ క్షీయమాణం జలం. శరత్కాలంలో వర్షాలు లేవు, మేఘాలు లేవు,
నిర్మలంగా ఉంది. కాబట్టి జలాశయాలన్నీ క్షీయమాణం జలం గాధ జలేచరా. ఇప్పటిదాకా అగాధంగా ఉన్నటువంటివన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయి? గాధం. జలాలు ఇంకిపోతున్నాయి మెల్లమెల్లగా. దేనికి? సూర్యుని యొక్క తాపానికి. ఆ సూర్యతాపానికి జలాశయంలో ఉండేటువంటి జలములు మెల్లగా కొంచెం 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 ఇంకిపోవడం ప్రారంభించేస్తూ ఉంటే అక్కడ అందులో ఉండేటువంటి జలచరాల పరిస్థితి ఏమిటి? గాధ జలేచరా. గాధ జలేచర అంటే క్షుద్రమైనటువంటి ఆ జల జంతువులు ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న అల్ప జంతువులు ఏవైతే ఉంటాయో అవి కాస్త క్షీయమాణం, అవి కూడా ఈ నీటితో పాటే మెల్లమెల్లగా కృంగి కృషించి క్షీణించి నశించిపోయే స్థితికి వచ్చేస్తున్నాయిట. నైవావిదం క్షీయమాణం జలం గాధ జలేచరా. దీన్ని ఎలా వర్ణిస్తున్నారు? యథాయురన్వహం క్షయ్యం నరా మూఢా కుటుంబినః. మూర్ఖులైనటువంటి కుటుంబికులు అంటే కుటుంబ పోషణే ప్రాధాన్యతగా ఆలోచించుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటాయో, అంటే ఈ సంసారికమైనటువంటి కార్యకలాపాలలో పూర్తిగా కూరుకుపోయినటువంటి మూర్ఖులైనటువంటి మానవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంతకంటే సుఖమే ఉంది, హాయిగా అందరం కుటుంబం అంతా కలిసి ఉన్నాం కదా, నలుగురితో నారాయణ అందరం కలిసే ఉన్నాం కదా, హాయిగా అనుకుంటారు. కానీ అలాగే వాళ్ళ సమయము, అమూల్యమైనటువంటి ఈ సమయం అనేటువంటిది అలా 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 తగ్గిపోతుంది, క్షీణించిపోతుంది. ఎలా అంటే ఇదిగో జలాశయాల్లో జలం క్షీణించినట్టుగా వాళ్ళ ఆయుర్దాయంలో ఉన్నటువంటి ఆయుష్ కూడా క్షీణించిపోతుంది అనేటువంటిది వాళ్ళు గుర్తించరు. ఎందుకంటే వాళ్ళు మూఢా కుటుంబిన అని ఒక కొటేషన్ పెట్టాడు వ్యాసులు వారు. వాళ్ళు కుటుంబికులే. ఎట్లాంటి కుటుంబికులు? మూఢా, తేరుకోలేరు. దీంట్లో విపరీతమైనటువంటి జలం ఉంది, మనం స్వేచ్ఛగా విహరించవచ్చు, ఇది నది, అది సముద్రంలోకి వెళ్తుంది అనుకోరు. వాళ్ళు ఉన్నటువంటి ఏదో ఆ బావిలోనే విశ్వమంతా ఉన్నట్టుగా కనిపిస్తారు, బావిలో కప్పలాగానే. ఆ తర్వాత వేసవికాలం వచ్చిన తర్వాత ఆ బావిలో ఇదేమిటి బాగా అయిపోయింది, ఇంకే నీళ్లు లేవే, ఏమైపోతాయి, ఇంకా పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి రోజు 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 అలా వాళ్ళ ఆయుర్దాయం క్షీణించిపోతుంది అనేటువంటిది కూడా గుర్తించగలిగినటువంటి మూర్ఖుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో అలా చిన్న చిన్న గుంటల్లో ఉన్నటువంటి ఈ జలచరాలన్నీ కూడా శరత్కాలం ప్రారంభంలోనే అనుక్షణం అనుక్షణం నీరు తగ్గిపోవడంతో బిక్కుబిక్కుమంటూ ఎప్పుడా ఏమిటా అని చెప్పి తర్వాత శ్లోకంలో కూడా అదే చెప్తారు. ఏముంది తర్వాత? అంతరించిపోవటం. ఎండలకి నీరు లేక, చివరికి తాగటానికి నీరు లేక అలా బురదలో ఇటుపై గిలగిలా కొట్టుకుని ప్రాణం వదులుతున్నాయి కదా. అందుకే భగవంతుని పట్టుకో. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. ఆయుర్దాయం క్షీణించినా కూడా వాడి ఆయుర్దాయానికి ఇక ఢోకా లేదు, తిరుగులేదు, బ్రహ్మాండంగా హాయిగా రాసి పెట్టేశాడు. ఇటువంటి వారి వైపు యముడు కూడా చూడరయ్యా అని చెప్పి భజగోవిందం భజగోవిందం అంటూ శంకరుల వారు చెప్పేశారు మనకెప్పుడు. ఎవరి వైపు యముడు కూడా చూడడు. యముడు కూడా అసలు ఇటువంటి వాడి వైపు చూడట, లిస్టులోంచి తీసేశారు. ఎవరయ్యా అంటే భగవద్గీత కించిదధీత. ఎవరైతే భగవద్గీతని చదువుతారో, కనీసం ఒక శ్లోకము 4 శ్లోకాలను ఎవరైనా చదువుతారంటే అట్లాంటి వాడి వైపు యముడు చూడట. గంగాజలలవ కణికా పీత. గంగాజలం చెంబులు తాగక్కల్లా, ఒక్క నీటి బొట్టు, ఒక్క కణం తాగితే చాలట. గంగాజలలవ కణికా పీత. ఇంకోటి కూడా చెప్పారు, సకృదపి ఏన మురారి సమర్చ. సకృదపి, చక్కగా ఆ మురారిని మనసులో అనన్య మనస్కుడై ధ్యానించినటువంటి ఏ పరమభక్తుడైతే ఉంటాడో అట్లాంటి మురారిని సేవించినటువంటి ఆ భక్తుడి పట్ల యమేన నచర్చా క్రియతే. యముడు అతని వైపు సంకల్పం, అతని వైపు దృష్టి కూడా పెట్టట. ఎగ్జంప్షన్ వీళ్ళందరూ కూడా. ఇంకా అట్లాంటి వాడికి భయం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాళ్ళకి భయం అక్కర్లేదని చెప్పి కొన్ని ఎగ్జంప్షన్ పెట్టు. గాధవారి చరాస్తాపం అవిందం చర తస్కజం శరదక్కజం. గాధవారి చరాస్తాపమవిందన్ శరదక్కజం. యథా దరిద్ర కృపణః
కుటుంబ్య విజితేంద్రియ. ఈ 37, 38 శ్లోకాలు రెండు కూడా కంటిన్యూషన్ శ్లోకాలు, ఒకే అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. గాధ, ఇక్కడ కూడా గాధం పెట్టాడు, పైన కూడా గాధ జలేచరా అని పెట్టాడు. గాధ వారి చరాహ అన్నాడు. వారి అంటే జలములు. అలా నీరు తగ్గిపోయి ఉన్నటువంటి జలాశయంలో ఉండేటువంటి చరములు, చరించేటువంటి ప్రాణులు, క్షుద్ర ఈ జలచరాలు ఏవైతే ఉంటాయో, అల్ప ప్రాణులు ఏవైతే ఉంటాయో, గాధ వారి చరాహ తాపమవిందన్, తాపము, ఆ సూర్యతాపాన్ని తట్టుకోలేక, ఎట్లాంటి సూర్యకిరణాలవి, శరదర్కజం, శరత్కాలంలో వచ్చేటువంటి వేడి యొక్క తాపం, సూర్యుని యొక్క అర్కజం, సూర్యుని తాపాన్ని భరించలేక గిలగిల్లాడిపోతూ ఉంటాయి, ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉంటాయి, గిలగిల్లాడిపోతూ ఉంటాయి. ఎలా అయ్యా అంటే, యథా దరిద్ర కృపణ కుటుంబ్య విజితేంద్రియ. దరిద్రుని ఉదాహరించి చెప్తున్నారు ఈ శ్లోకంలో. అంటే ఏమాత్రము ఇంద్రియ నిగ్రహం లేకుండా సంసార భవబంధాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక దరిద్రుడు. అదే ఈ సంసారమే ప్రీతిపాత్రమైనది అని చెప్పి దిగిపోయి, దాంట్లో సంసారంలో దిగిపోయి, సంసారంలో దిగినటువంటి వాళ్ళు కొంతమంది సుఖంగానే జీవించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అధికారమో ధనమో ఏవో ఉంటాయి. కానీ ఇక్కడ స్పెషల్ గా మెన్షన్ చేశారు, దరిద్ర, దీన స్థితిలో ఉండేటువంటి వాడు. ధనము లేదు, స్థిరమైనటువంటి ఉద్యోగం లేదు, సంపాదన లేదు, కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్తోమత లేదు. అట్లాంటి కృపణ, దీనుడైనటువంటి వాడి యొక్క కుటుంబ పరిస్థితి చూసి ఎట్లా ఉంటుంది, ఆకలి దప్పులతో కూడా అలమటించే స్థాయికి వచ్చినటువంటి అటువంటి దరిద్రుడి యొక్క స్థితి ఎలా ఉంటుందో, అట్లా కనీసం తాగటానికి నీళ్లు కూడా లేక, ఆహారం లేక, చిన్న చిన్న ప్రాణులు ఆహారం కూడా లేక, ఆ జలచరాలన్నీ కూడా శరత్కాలంలో ఆ చిన్న గుంటల్లో ఆశ్రయించినటువంటి జలచరాల పరిస్థితి అలా ఉందయ్యా అంటూ వర్ణిస్తున్నారు. కాబట్టి మనం నివాసం ఉన్నా కూడా ఎటువంటి నివాసంలో ఉంటున్నాము, అది నద, చిన్న గుంట, సముద్రమా, ఏ స్థాయి, మన సాంగత్యం ఎలా ఉంది, మనం నివసించే స్థలం ఎలా ఉంది, పవిత్రంగా ఉందా లేదా, దీంట్లో మనం ఉన్నంతకాలం సుఖంగా జీవించగలమా లేదా, లేదా ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి పాదపద్మాలని ఆశ్రయించాలి, ఇవన్నీ వివేకం కలుగుతూ ఉండాలి. ముఖ్యంగా ఇటువంటి స్థితుల్లో ముఖ్యంగా భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఈ విధమైనటువంటివన్నీ కూడా 38 శ్లోకాల వరకు వివరించారు. 39వ శ్లోకం నుంచి 49వ శ్లోకాల వరకు 11 శ్లోకాలు రేపు ప్రవచనంతో ఈ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. హేదక్షరపద పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.